ఎవ్రీవన్, మనం ఈరోజు పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక నేను కరెక్ట్గా 20 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అలాగే 3 టమాటోస్ తీసుకున్నాను, కొంచెం చింతపండు, అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను ఈ కళాయిలో ఫ్రై చేశాను. ఎంతవరకు కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి అలా కలబెట్టి టమాటోస్ కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. అవి మనం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. టమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత చింతపండు 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చిమిర్చి టొమాటో పచ్చడి రెడీ. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. రోటీస్లోకైనా రైస్లోకైనా